పల్నాడు జిల్లా తెనాలి పట్టణం నాజారుపేటలో తాళం వేసున్న ఇంట్లో చోరీ జరిగిన కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ కె స్రవంతిరాయ్ తెలిపారు. తెనాలి సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్రవంతిరాయ్ మాట్లాడుతూ పట్టణ బాలాజీరావుపేటకు చెందిన నాగరాజు ఆటో నడుపుతూ వ్యసనాలకు అలవాటు పడడంతో పగలు రెక్కి నిర్వహించి రాత్రి చోరీలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ఇతనికి పాత నేరస్తులు సహకరించారని అన్నారు. ఈ నెల అంటే జనవరి 2 టు జనవరి 3వ తారీఖు మధ్య రాత్రిలోని రత్నకుమారి అనే ఒక ఆవిడ ఇంట్లోని దొంగతనం జరిగింది. ఆమె ఆ రోజు 2వ తారీఖున మధ్యాహ్నం నర్సరావుపేట వెళ్ళి మరుసటి రోజు మార్నింగ్ వచ్చి చూసుకున్నప్పటికీ ఇల్లు తాళాలు బ్రేక్ ఓపెన్ చేసి ఇంట్లో కొన్ని వస్తువులు పోయాయి, కొన్ని బంగారు వస్తువులు, వెండి వస్తువులు పోయాయి అని చెప్పి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద 1 టౌన్ పోలీస్ వారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ 10 days వితిన్ 10 days ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. నిందితులు మనకి 3 ఉన్నారు. నాగరాజు, సాయి కుమార్ అండ్ పిల్లి సురేష్ అని చెప్పి ఈ 3 కూడాను 25 to 35 years లోపు ఉన్న వ్యక్తులు. అందులోని 2 తెనాలి వాళ్ళు అయి ఉండగా ఒకరు ఎడ్లపాడు మండలానికి చెందిన వాళ్ళు. ఈ 3 కలిసి ఆటోలోని ఆ ఇంటి మీద ముందుగా ఉన్నారా లేదా అన్నది కొంచెం రెక్కి నిర్వహించుకొని ఆ మరుసటి రోజు ఆమె లేని టైంలోనే ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ డ్రిల్స్ ఏవైతే ఉన్నాయో బ్రేక్ ఓపెన్ చేసి మనకి అవన్నీ దొంగతనం చేయడం జరిగింది. ఇవన్నీ కూడాను మనకి క్లూస్ టీమ్ ఆధారంగా కేసుని త్వరితగతిని ఛేదించిన 1 టౌన్ సిఐ గారికి, ఎస్ఐ అండ్ వాళ్ళ క్రైమ్ స్టాఫ్ రత్నరాజు అండ్ శ్రీనివాస్ వీరందరికీ కూడాను అభినందనలు. వస్తుంది సంక్రాంతి పండుగలకి అందరూ కూడాను ఊర్లు వెళ్ళే అలవాటు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఊరు వెళ్ళేటప్పుడు మా అందరికీ పోలీస్ వారికి సమాచారం తెలియజేస్తే మీ ఇంటి మీద నిఘా పెడతాము. అట్ ది సేమ్ టైమ్ మీరు ఇల్లు ఎక్కువ రోజులు లాక్ చేసుకొని వెళ్తున్నట్టయితే మాకు సమాచారం ఇస్తే ఎల్హెచ్ఎంఎస్ కెమెరాస్ పెట్టడం జరుగుతుంది. ఆ ఎల్హెచ్ఎంఎస్ కెమెరాస్ ద్వారా ఒక లాస్ట్ 2 monthsలో ఒక కేసుని కూడా ఛేదించడం జరిగింది. ఇది కూడాను గమనించాల్సింది.